రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 12,000 మంది రోడ్డున పడతారని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ సేల్స్మెన్స్ అండ్ సూపర్వైజర్స్ ప్రెసిడెంట్ పాశాల రామచంద్రరావు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం కోసమే పనిచేశామని, ఏ పార్టీకి వ్యక్తికి కొమ్ము కాయలేదని తెలిపారు. వేరే ప్రభుత్వ శాఖలో తమను బదిలీ చేయాలని కోరారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని విన్నవించారు. అనౌన్స్ చేయడం జరిగింది. కావున మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు, ప్రధానమైన యొక్క రిక్వెస్ట్ కూడా మమ్మల్ని ఈ 12,000 కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్. 12,000 మంది కుటుంబాలు రోడ్డును పడకుండా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, సకల మంత్రివర్గం అందరికీ కూడా మేము తెలియజేయండి ఏమనగా, అయ్యా మేము 12,000 కుటుంబాలని గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ఆదాయం కోసం పనిచేస్తున్నాం. ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తిగత వ్యక్తులకో మేము కొమ్ము కాసి పనిచేయలేదు. ఒక రాష్ట్ర ఆదాయం కోసం మాత్రమే మేము కరోనా టైంలో కూడా మా యొక్క విధులు నిర్వహించి ఉన్నాం. ఈ కాలంలో మా ఎంతోమంది సేల్స్మెన్, సూపర్వైజర్లు కూడా చనిపోవడం జరిగింది. కావున తమ అందరూ కూడా మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడలో వరదల ప్రభావాల రీత్యా, ప్రకృతి వైపరీత్యాల రీత్యా, అదేవిధంగా మా యొక్క ఆఫీస్ ఎండి ఆఫీస్ నుంచి, బెవరేజ్ కార్పొరేషన్ ఎండి ఆఫీస్ నుంచి డీజీఎం గారు ఫోన్ చేసి మాకు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో చర్చలు ఏర్పాటు చేస్తామని మాకు ఒక లెటర్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మేము 19వ తారీఖు గౌరవ కమిషనర్ వర్యులు నిశాంత్ కుమార్ మీనా గారిని మేము కలవడం జరిగిందండి. మాకు ఇప్పుడు కమిషనర్ గారు తెలియజేసింది ఏమనగా, మీ గురించి మేము ప్రభుత్వం దృష్టికి చర్చించాం. ఒక 3 రోజుల్లో మీ మీద ఏదో ఒక విధంగా మీకు ఏం చేయాలి ఏమన్న విధంగా మేము మీకు తెలియజేస్తామన్నారు.